ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని, పరిష్కారం కాని దరఖాస్తుల వివరాలను ఫిర్యాదుదారులకు వివరించాలి అని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గం అంతరం గ్రామానికి చెందిన రైతు సంపత్ మా తాతకు ఉన్న 4 ఎకరాల భూమిని జహీర్ అనే వ్యక్తి కబ్జా చేసి పట్టా చేసుకున్నారని, అది ప్రభుత్వం సాగు చేసుకునేందుకు మాకు ఇచ్చిన భూమి ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2010 నుండి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, ఈ రోజు కూడా కలెక్టర్ కు సమస్య పరిష్కరించాలి అని, కబ్జా చేసిన నిధులపై చర్యలు తీసుకోవాలి అని కోరడం జరిగింది అని తెలిపారు. అంతేకాకుండా నవాపేట్ మండలం చిటిగిద్ద నుంచి చించల్పేటకు నక్షబాట ఉంది అని, రైతుల సహకారంతో ఫార్మేషన్ రోడ్డు వేస్తుంటే నాగరాజ్ అనే రైతు అడ్డుకుంటున్నారు అని చిటిగిద్ద చించల్పేట్ గ్రామ సర్పంచ్లు కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనిని ఎవరు అడ్డుకోవద్దు అని, ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకుని పర్మిషన్ రోడ్డును పూర్తి చేయాలి అని వారు కోరారు. అంతరం విలేజ్ తాండూరు మండల్ వికారాబాద్ డిస్టిక్. గత మాకు 4 ఎకరాల భూమి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చేది పక్కడానికి మా తాత వాళ్ళకు. ఆ ల్యాండ్ జహీర్ అనే వ్యక్తి కబ్జా చేసి 4 ఎకరాలు 1 ఎకరా కొనుక్కున్నట్టు సృష్టించి దొంగ సంతకాలు తీసుకొని ఆ 1 ఎకరా భూమికి 4 ఎకరాలు మొత్తం కబ్జాలో తీసుకున్నాడు. మేము వెళ్తే ఆ భూమి ఆలయాలకు పెద్ద నాయకులకు కలిసి మళ్ళీ ఆయన యథావిధి నడిపించుకున్నాం. కలెక్టర్ ఆఫీస్కి సుమారు 2002 నుండి తిరుగుతూనే ఉన్నారు. 2015 నుండి తిరుగుతూనే ఉన్నా, ఇప్పటి వరకు స్పందించట్లేదు. బృందా సార్ స్పందించి కలెక్టర్ సార్ స్పందించి ఎస్పీకి లెటర్ రాసిండ్రు, మీకు న్యాయం చేస్తానని చెప్పిండ్రు. దానికోసం మా తాత వాళ్ళకు తగిన 3 ఎకరాలు తీసుకుంటామని భయపెడితే లీజుకి అని చెప్పి 1 ఎకరా రాసుకుంటామంటే ఆ 3 ఎకరాలు పోగలని భయంకి ఆ 1 ఎకరాకు సైన్ చేసిండ్రు అంతే. దానికి తగిన 3 ఎకరాలు కూడా కబ్జా తీసుకున్నారు. పాస్బుక్లు మా పైన లేదు, మా పైన తీసేసి వాళ్ళ పైన పాస్బుక్లు చేసింది. మా పాస్బుక్ ఇది, మా పట్ట పాస్బుక్. మాకు తిరిగి ల్యాండ్ ఇప్పించాలని కలెక్టర్ సార్కి అడిగిన. కలెక్టర్ సార్ కలుస్తారు తప్పకుండా నేను మీకు చేస్తాను అని చెప్పి ఎస్పీకి లెటర్ రాసిన. వాళ్ళ పైన కేసు చేయమని, కబ్జా ఎవరైతే చేసిందో వాళ్ళ పైన అక్రమంగా తీసుకున్నందుకు కేసు చేయమని కలెక్టర్ సార్ లెటర్ రాసిండు ఎస్పీకి. ఏదైతే ఇంతకుముందు ఇప్పుడు సంపత్ మాట్లాడిండో అంతారం గ్రామ శివార్లో వాళ్ళ తాత పేరు మీద ఎప్పుడు 1975 నుంచి మొత్తం రికార్డులో ఉన్నాయి. ఇవన్నీ విత్ ఎవిడెన్స్తో సహా ఈ మంట గిటర్స్ మీరు దీనికి ఫోటో తీసుకోండి. వాళ్ళ పహానీ గిట ఉన్నాయి ఎప్పటి నుంచి 1971 నుంచి 72. వాళ్ళ తాత పేరు మీద ఏం చేసిండంటే జహీర్ అనేది అతను ప్రెషర్ తెలుసు కదా జహీర్, ఆయన ఏం చేసిండంటే వాళ్ళ దగ్గర 1 ఎకరా లీజు తీసుకొని ఆ 1 ఎకరాన్ని 4 ఎకరాలు అది గిట్ట అసైన్మెంట్ ల్యాండ్, వాళ్ళ అసైన్మెంట్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని పట్ట భూమి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎవరి పేరు మీద? వాళ్ళ భార్య పేరు మీద చేసుకున్నాడు. ఇది సెల్డిడిది జరీనా బేగం జహీర్. ఆయన మొత్తము ఆయనది క్రెషర్ మిషన్ ఉంది. మొత్తము ఎకరాన్ని 4 ఎకరాలు సృష్టించుకొని ఎంఆర్ఓ వాళ్ళతోటి కుమ్మక్కై అది గిట అసైన్మెంట్ ల్యాండ్ లావుని పట్ట భూమిని పట్టా ఏ విధంగా చెప్పించుకున్నాడో అది ఒకటి కావాలి. ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ సార్కి ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మొత్తం ఉన్నది వాళ్ళది, కానీ ఆయన మొత్తం సృష్టించుకున్నాడు. ఇగో వాళ్ళ దగ్గర లీజ్ తీసుకొని ఇగో 5500కు ఎప్పుడు 84లో వాళ్ళు తీసుకున్నది ఎప్పుడు 71లో వాళ్ళ తాత వాళ్ళకి భయపెట్టించి అప్పుడు సంతకాలు తీసుకొని ఇగో డాక్యుమెంట్ మొత్తం సృష్టించుకున్నాడు ఆయన. వాళ్ళ భార్య పేరు మీద పాస్బుక్ ఉంది, ఆయన పేరు మీద కూడా పాస్బుక్ ఉంది. అసైన్మెంట్ ల్యాండ్ కానీ అసైన్మెంట్ ల్యాండ్ని పట్ట చేసుకున్నాడు. కాబట్టి దీని మీద మొత్తము దర్యాప్తు జరిపి సర్వే వాళ్ళని పంపించి అసైన్మెంటా పట్టనా
ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉందో వాళ్ళకి అప్పగించాల్సిందిగా కోరుతున్నాను. 4 ఎకరాలు అసైన్మెంటేనా? ఆ 4 ఎకరాల అసైన్మెంట్. ఓకే. నమస్కారం అన్న, మాది చిట్టిగిద్ద విలేజ్ నవపేట మండల్. చిట్టిగిద్ద సర్పంచ్, నా పేరు పి శ్రీధర్ అన్న, సింజల్పేట సర్పంచ్ అనంతరం. ఏమైందంటే గత 100 సంవత్సరాల నుంచి చిట్టిగిద్ద విలేజ్ నుంచి సించల్పేట విలేజ్ వరకు, అక్కడ నుంచి అత్తపూర్ కానీ అక్నపూర్ కానీ పాతూరు తులసిమామిడి విలేజ్లో రోడ్డు ఉండే నక్షతో ఉంది. 100 సంవత్సరాల నుంచి ఉన్నది, దానే నడుస్తుంది. ఈ మధ్యలో రైతులకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ నుంచి మండలకు రావాలన్నా కూడా 4-5 గ్రామ పంచాయతీ ప్రజలు మండలికి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి పర్మిషన్ రోడ్ పోయడం జరిగింది, రైతులందరూ ఒప్పందంతో చేయడం జరిగింది. కానీ ఒకే ఒక రైతు ఆయన విధంగా వ్యవసాయం చేయడం బయట ఉంటాడు అన్న నాగరాజ్ అన్న అని, ఆయన ఇబ్బంది పెడుతుంటే రోడ్ తీసిన కొద్ది మళ్ళీ దించేస్తాడు. ఆల్రెడీ ఎంఆర్ఓ పెడితే ఎంఆర్ఓ నక్ష మ్యాప్ ఇచ్చిండు, నక్ష లేన్స్ ఉన్నది, 10 ఫీట్ల రోడ్ ఉందని చెప్పింది. అవన్నీ కూడా ఆయనకు చూపించినాం. ఆయన పిలిస్తే కూడా రావట్లేడు, మాట్లాడడానికి రావట్లేడు, ఫోన్లో బెదిరించడం తప్ప రావట్లేడు. ఆ విషయంలో ఈరోజు ప్రజావాళ్ళ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. చేస్తే నక్షగటంగా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కంపల్సరీ ఈ 4-5 గ్రామ ప్రజలు 4-5 విలేజ్ గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ మండలి ఎడుకోవడానికి ఇక వేరే దారి లేదు కాబట్టి రైల్వే ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ కింద రోడ్డు ఉంది. కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ రోడ్డు మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని ఎంఆర్ఓ గారికి కూడా రాసింది. మా కలెక్టర్ మీద నమ్మకం ఉంది, కంపల్సరీ రోడ్ అయిందని చెప్పి మేము గిట్టంగా ఎన్నో ఆశలు పెట్టి మేము గెలిచి అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పాం. కనీసం నక్షత్ర రోడ్డు ఉంది, ఆ రోడ్డు చేయాలి. ప్రజలకి చిన్న అవసరాలు మేము వాళ్ళ బీటీ రోడ్లు, దాంబోర్ రోడ్లు ఏమంటలేరు, సీసీ రోడ్లు ఏమంటలేరు కదా. కనీసం మట్టి వచ్చిన పర్మిషన్ రోడ్ వేద్దామన్నా కూడా కొందరు వాళ్ళ స్వార్థం కోసం అడ్డుపడడం కరెక్ట్ కాదు. మాకు సహకరించాలి. ఏదంటే మా ఇంటి కోసం చేస్తలేం కదా, ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆలోచించి ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీకు ఏమైనా నష్టపరిహారం ఇవ్వాలన్నా పర్మిషన్ రోడ్ కోసం ఏమన్నా కావాలన్నా కూడా చూద్దాం. బరాబరి నక్షతో వాళ్ళు వేయించి ఉన్నది, మేము కేసులు పెడతాం, అది పెడతాం, కోర్టుకు వెళ్తామంటే ఏమైనా చేసుకోండి అన్న, మా ఇంటి కోసం మేము చేస్తలేదు, ఏం చేసినా భయపడేది లేదు. ప్రజల అవసరానికి కోసం మెజారిటీ పీపుల్స్ ఏది కోరుకున్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో కమిట్మెంట్లు ఇచ్చి మేము ఎలక్షన్లోకి రావడం జరిగింది కాబట్టి అవి బరాబర్ నెరవేరుస్తాం. వీళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఎక్కడ కంప్లైంట్ చేసినా కూడా ఇస్తాం. చట్టాన్ని మేము గౌరవిస్తాం, చట్టం ప్రకారం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తాం. కంపల్సరీ మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి చట్టంతో వెళ్తాం కాబట్టి కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. త్వరలోనే గ్రామ ప్రజల విధంగా ఈ చించల్పేట కానీ అక్నపురం కానీ అత్తపూర్ గ్రామ ప్రజల విధంగా నేను ఒకటి చెప్తున్నాం, కంపల్సరీ బరాబర్ అట్లా వేయించి బీటీ రోడ్ వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మీడియా మిత్రులు మీరు గిట్ట సహకరించాలని, వాస్తవాలు ఏంటో తెలుసుకొని ఒకసారి మీరు గిట్టంగా వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అదేవిధంగా ఇంకొకటి అన్న, అక్కడ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి. ఆ రోడ్డు కూరగాయలు పండిస్తారు, కూరగాయలు ట్రాన్స్పోర్ట్ తీసుకురావాలన్నా, ట్రాక్టర్లు తీసుకురావాలన్నా, కూరగాయల ట్రాన్స్పోర్ట్ మొత్తం తీసుకురావాలన్నా అక్కడ ఒక చిన్న మోరు ఉంది, దాని నుంచి వెళ్ళడానికి కాబట్టి ఇటు నుంచే వస్తాయి. రైల్వేకి ఏదైనా రిపేర్ ఉన్నా రైల్వేకి సంబంధించిన మెటీరియల్ గిట్ట మొత్తం ఆ రోడ్ నుంచే తీసుకొస్తారు. ఈ 4-5 విలేజ్ గ్రామ పంచాయతీ నుంచి ట్రాన్స్పోర్ట్ కోసం మండలం నుంచి ఏమైనా ఇల్లు కట్టాలన్నా, ఇసుక తీసుకురావాలన్నా, లేదు అక్కడ నుంచి పండించిన కూరగాయలను హైదరాబాద్ తీసుకెళ్ళాలన్నా కూడా వాళ్ళకి అదే దారి ఉంది. కంపల్సరీ కూడా ఆ రోడ్డుకు ముందుకు వచ్చి మీరు బాధ్యత తీసుకొని అందరూ సహకరించి ఆ యొక్క రోడ్డును ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను.